నా తపన, నా తాపత్రయం ప్రతి రైతన్నకు మంచి జరగాలని. తన కడుపు మార్చుకొని మరీ అన్నం పెట్టే రైతన్నకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఈ ఆలోచన మనసులో ఉన్న నాయకుడు రైతన్న క్షేమమే ఆలోచిస్తాడు. అలాంటి ఆలోచనే డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం. రైతుకున్న కష్టాలకు ప్రకృతి ప్రకోపం కూడా తోడై మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటే కర్షకుడు ఎవరితో మొరపెట్టుకుంటాడు? ఆ బాధలకు స్వస్తి పలికి రైతు మొహంలో చిరునవ్వు చూడాలనే ముఖ్య ఉద్దేశంతో డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కష్టపడి చెమటోడ్చి పంటను సాగు చేసే రైతన్నకు పంట చేతికొచ్చే సమయానికి అతివృష్టి, అనావృష్టి, వరదలు, కరువు కాటకాలు, చీడపీడలు మొదలైన వాటి వల్ల కలిగే పంట దిగుబడి నష్టాల నుండి పంటల బీమా సమర్థవంతంగా రక్షణ కల్పిస్తుంది. ప్రియతమ నేత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో రైతన్న కష్టాన్ని ఎరిగి వారికి పంటల బీమా ప్రీమియం చెల్లింపు భారంగా ఉందని భావించి తమ ప్రభుత్వం ఏర్పడగానే ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తానని వాగ్దానం చేసి దాన్ని నెరవేరుస్తూ రైతన్నకు ఒక గొప్ప వరంగా కనీ విని ఎరగని విధంగా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేయడం జరుగుతుంది. ఆ ప్రతి రైతన్నకు నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నా, ఆ రైతన్న తరపున కట్టవలసిన ఇన్సూరెన్స్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకానికి కూడా శ్రీకారం చుట్టాను అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఇక మీదట ఏ రైతులు కూడా పంట రుణాలు తీసుకునేటప్పుడు ఇన్సూరెన్సులు గురించి ఆలోచన చేయాల్సిన పనుల ఇన్సూరెన్స్ సొమ్ము వాళ్ళ తరపున ఇక మీదట నుంచి ప్రభుత్వమే కడుతుంది. ఆ రైతన్నలు ఏ ఒక్కరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ప్రభుత్వమే ప్రతి బ్యాంకు చుట్టూ తిరిగి అవసరమైన మేరకు ఇన్సూరెన్స్ సొమ్మును రాబట్టి కూడా రైతన్నలకు ఇస్తుంది అని చెప్పి కూడా గర్వంగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. 2016 నుండి గడిచిన 3 సంవత్సరాల కాలంలో 871 కోట్ల రూపాయలు అంటే సరాసరి సంవత్సరానికి 290 కోట్ల రూపాయల ఆర్థిక భారం బీమా ప్రీమియం రూపంలో రైతు భరించాల్సి వచ్చేది. దీని కారణంగా బీమా చేసే విస్తీర్ణం కూడా తక్కువగా ఉంటూ వచ్చింది. రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించి రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేలాగా ప్రతి ఎకరాన్ని పంటల బీమా పథకంలోకి తెచ్చేలా 100% రాష్ట్ర ప్రభుత్వం పథకంగా రబీ 2019-20 సీజన్ నుండి ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అండగా నేనున్నాను అంటూ రైతు భరోసా కేంద్రాలు రైతు ముంగిట్లకే ప్రభుత్వాన్ని తీసుకెళుతూ ఈ క్రాప్ నమోదు చేసుకునుట ద్వారా పంటల బీమా వర్తించేలా చేసి మరియు ప్రకృతి వైపరీత్యాల్లో పంటకు నష్టం సంభవిస్తే తక్షణమే నష్టం అంచనా వేయించి సదరు వివరాలను రైతే స్వయంగా పరిశీలించుకుంటకు రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శింపజేసి బీమా నష్టపరిహారం చెల్లించే ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం కొరకు సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారులను గాని రాష్ట్ర స్థాయి వైఎస్ఆర్ ఆర్బీకే ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ 155251 కు రైతులు ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. మేము ఎన్నో ప్రీమియం చెల్లించేవాళ్ళం, కానీ ఇంతకుముందు ఎంత అమౌంట్ వస్తుందా రాదా అని తెలిసేది కాదు. ఇప్పుడు ఈ పథకం ద్వారా ప్రతిదీ తెలుస్తా ఉంది. ఈ వైఎస్ఆర్ పంటల బీమా పథకం ద్వారా రైతులకు భారం తగ్గించినందుకు మన రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పథకం ద్వారా దిగుబడి ఆధారిత బీమా పరిధిలో 22 పంటలను నోటిఫై చేయడం జరిగింది. పంట కోత ప్రయోగాల ద్వారా వచ్చే వాస్తవ దిగుబడి అంచనాల ఆధారంగా పంట నష్టాన్ని అంచనా వేసి హామీ దిగుబడి కన్నా వాస్తవ దిగుబడి తగ్గిన సందర్భంలో ఆ బీమా యూనిట్ పరిధిలో ఉన్న రైతులందరికీ బీమా పరిహారం చెల్లించబడుతుంది. రబీ 2012-13 మరియు 2018-19 సంవత్సరాలకు సంబంధించి గత ప్రభుత్వ బకాయిలు పెట్టిన పంటల బీమా ప్రీమియం వాటాను ఈ ప్రభుత్వమే బీమా కంపెనీలకు పూర్తిగా చెల్లించి బీమా పరిహారాన్ని రైతులకు చెల్లించడం జరుగుతుంది. నోటిఫై చేసిన వాతావరణ ఆధారిత బీమా పరిధిలో 7 పంటలను వాతావరణ అంశాల ఆధారంగా అనగా వర్షపాతం, ఉష్ణోగ్రత,
గాలి ఉధృతి మరియు గాలిలో తేమ శాతం మొదలగు హెచ్చుతగ్గుల ప్రకారం పంట నష్టం అంచనా వేసి తదనుగుణంగా ఆయా మండల పరిధిలో గల రైతులందరికీ బీమా పరిహారం చెల్లించబడుతుంది. అలాగే ఇచ్చిన హామీ మేరకు ఖరీఫ్ 2019లో ఉచిత పంటల బీమాకు సంబంధించి రైతు చెల్లించాల్సిన ప్రీమియం వాటా 468 కోట్లు మరియు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం వాటా 503 కోట్లు వెరసి 971 కోట్లను సంబంధిత బీమా కంపెనీలైన ఓరియంటల్, ఎస్బీఐ జనరల్, ఐఎఫ్ఎఫ్సిఓ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించడం ద్వారా ఈ రోజు 1252 కోట్ల బీమా పరిహారం విడుదల చేయబడుతుంది. తద్వారా 9.48 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సగర్వంగా ప్రకటిస్తోంది. ఈ సంవత్సరం ఖరీఫ్ 2020 నుంచి ఈ ఇన్సూరెన్స్ బాధ్యత కూడా పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంటా ఉందండి. క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ జనవరి దాకా అయిన తర్వాత ఫిబ్రవరిలో ప్లానింగ్ డిపార్ట్మెంటు రిపోర్ట్ ఇచ్చిన వెంటనే అధ్యక్ష మార్చ్ ఏప్రిల్ మాసాల్లోనే రైతులకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా సెటిల్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. అంటే ఇట్ హస్ నెవర్ హ్యాపెన్ బిఫోర్ అధ్యక్ష. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. ఇదే మన జగనన్న ఆలోచన.